90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సరే. సో మేడం, ముద్రాస్ వల్ల చాలా రకాలుగా మనకైతే ఉపయోగాలు ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మనకి ఏ ముద్రాలు బాగా ఉపయోగపడతాయి అంటారు? అంటే ఎన్నో రకాల ముద్రాలు అయితే మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనకు బాగా యూజ్ అయ్యే ముద్రాస్ ఏంటి, అవి ఎలా మనము యూజ్ చేయాలి అంటారు మేడం? సరే, నాకు తెలిసినంత వరకు యాజ్ ఆఫ్ మై స్టడీస్, అంటే ఇప్పుడు చూస్తున్న సినారియోలో బయట జరుగుతున్న ప్రతి ఒక్కరికి కొన్ని నెగిటివ్ థాట్స్, అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కానటువంటి స్టేజ్లో కొంతమంది ఉంటుంటారు. అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్, ఈ మూడింటిని మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే మూడింటికి కూడా 3 ముద్రలు ఉన్నాయి. ఒకటి జ్ఞాన ముద్ర, కాన్సన్ట్రేషన్, జ్ఞానం పెరగాలి. ఈ కాన్సన్ట్రేషన్ జ్ఞానం పెరగాలి అని అంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు జ్ఞాన ముద్ర అని వేస్తాం. సో ఈ విధంగా అనమాట, హ్యాండ్ స్ట్రైట్ చేసేసి ఇలా పెట్టుకొని చక్కగా భుజాలు స్ట్రైట్ చేసుకొని కూర్చుంటాం. ఈ జ్ఞాన ముద్ర చేసేటప్పుడు మనకి త్రికుటి చక్రం యాక్టివేట్ అవుతుంది. ఓకే, జ్ఞానాన్ని మనం జ్ఞానం ఎందుకు పెంచుకోవాలి, అసలు జ్ఞానం అనేది ఎందుకు రావాలి అని అంటే మనం అసలు అది బ్లాక్ అయిపోతుంది. ఒక్కోసారి మనకి త్రికుటి చక్రం అనేది బ్లాక్ అవుతుంటుంది. ఎందుకు బ్లాక్ అవుతుందంటే మూర్ఖంగా కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. అది తప్పు అని తెలిసినా విచక్షణ లేకుండా అలా ప్రవర్తించడం అనేది మనం యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటుంది మనకు అక్కడ. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలీదు, అదేందో అలా చేసేసాం అంతే, అయిపోయింది, అది నాకు తెలీదు అనేటటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు కొంతమంది. అంటే ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేటటువంటి ఆలోచన ఉండాలి. మనం ఒక సంకల్పం పెట్టుకున్నాం అంటే ఈ సంకల్పాన్ని ఎందుకు పెట్టుకున్నాము, ఈ సంకల్పం వెనకాల ఉన్నటువంటి మన ఆంతర్యం ఏంటి, మనం దేనికోసం పెట్టుకున్నాము, దీనిని మనం ఎలా నెరవేర్చుకోవాలి అనేటటువంటి భావన మనం కల్పించుకోవాలి. సో అలా కల్పించుకోవాలంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి, జ్ఞానం అనేది సంపాదించాలి. సో ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి జ్ఞానముద్ర. నెక్స్ట్ నెగిటివ్ థాట్స్, ఎక్కడ చూడండి నేను చేయలేను, నా వల్ల కాదు, నేను రాను, నాకు రాదు, మీకు రాదు అని వేరే వాళ్ళని కూడా నెగిటివ్లోకి దింపుతుంటారు. వేరే సిచ్యువేషన్స్ని దేన్నైనా కూడా వాళ్ళు నెగిటివ్గానే మార్చేటటువంటి నాలెడ్జ్ కలిగి ఉంటారు కొంతమంది. వాళ్ళు నెగిటివ్గా వెళ్ళేది కాదు, మనల్ని కూడా నెగిటివ్లోకి దింపుతుంటారు. అలాంటప్పుడు కాళీ ముద్ర అంటారు. మీరు విన్నారో లేదో, స్పిరిచువాలిటీలోని కాళీమాత రిలేట్స్ టు రిమూవ్ ద నెగిటివ్స్. ఓకే, చెడును తొలగిస్తుంది. ఆ ముద్ర కాళీ ముద్ర అనేది ఇలా పెట్టుకుంటారనమాట. ఇలా ఈ విధంగా పెట్టుకొని కాళీ ముద్ర అనేది వేస్తారనమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, పొటెన్షియల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా మనం వదిలిపెట్టేసేయాలి అనమాట. అంటే ఈ ముద్ర వేసుకునేటప్పుడు మాత్రం నేను పెరుగుతున్నాను, నెగిటివ్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ నేను ఇంకా ఎదుగుదలకి నేను నాంది పలుకుతున్నాను అనే ఆలోచనలో మనం ఉండాలి. ఇది కాళీ ముద్ర అంటారు. నెక్స్ట్ ఏంటంటే కుబేర ముద్ర. అందరికీ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలి. సో కుబేర ముద్ర అంటే ఈ 3 ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఇలా ఫోల్డ్ చేసేసి ఇది కుబేర ముద్ర అని అంటారు. ఇది అగ్ని, గాలి, ఆకాశతత్వం. సో ఎప్పుడైతే మన మనసు మన ఆధీనంలో ఉంటుందో, మనం చేసే పనుల మీద వాయుతత్వం అనేది మన యొక్క అనాహత చక్రానికి సంబంధించింది. సో మనసును మన కంట్రోల్లో పెట్టుకుంటాము, మన ఎమోషన్స్ని మన కంట్రోల్లో పెట్టుకుంటాము. అగ్నితత్వం అనేది మన యొక్క మణిపూరిక చక్రం, ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకుంటాము. అప్పుడు మనీ అనేది ఫ్లో బాగుంటుంది. మనకు తెలియకుండానే కొన్ని ఎమోషన్స్ ద్వారా మనీని దూరం చేసుకుంటూ ఉంటాం. మనీ పట్ల నెగిటివ్ ఎమోషన్స్ని ప్రదర్శిస్తూ ఉంటాం. డబ్బుదేముంది వస్తుంది, ఇలాంటి కాదు. డబ్బుని గౌరవించడం, డబ్బుని పొందాలి అనేటటువంటి తాపత్రయం ఉండడం, డబ్బుని మర్యాదపూర్వకంగా చూడడం, ఇవన్నీ ఏంటంటే ఈ మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు. సో కుబేర ముద్రలో కూర్చొని ఇలాగా ఈ 3 ఇలా వేసుకుని నార్త్ కానీ ఈస్ట్ కానీ ఫేస్ చేసుకుని కూర్చొని డబ్బును ఊహించుకుంటూ డబ్బుకి సారీ చెప్పినట్లయితే 100% అమౌంట్ అయితే వస్తుంది. అంటే వస్తుంది అని అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే నేను ఏం చేసినా చేయకపోయినా డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటారు. కాదు, మీ వర్క్ మీరు చేయండి, మీకు రావాల్సినవి కానీ బ్లాక్ అయినవి కానీ ఏంటంటే మనీ మీద మనకున్నటువంటి నెగిటివ్ థాట్స్ని రిమూవ్ అవుతాయి. ఏం చేయకుండా కూర్చుని ముద్ర వేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయంటే రావు. మనం చేసే పని మనం చెయ్యాలి. మనకి ఎక్కడ బ్లాక్ అవ్వకుండా మన పొటెన్షియల్స్కి ఇంప్రూవ్ చేసుకుంటూ మనకి రావాల్సిన డబ్బు ఎక్కడ బ్లాక్ అవ్వకుండా రావటం జరుగుతుంది. అలాగే ఏంటంటే
మనం ఎవరికైనా చెల్లించాల్సిన దానికి కావాల్సిన డబ్బును కూడా ఇన్ టైం మనం ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. అంతే తప్ప మనం ఇలా కూర్చుంటే డబ్బులు వచ్చేస్తున్నాయని మాత్రం భ్రమపడద్దు. ఎప్పుడు కూడా మనం వర్క్ చేయాలి, వర్క్కి తగిన దానిని మనం యాక్సెప్ట్ చేయాలి. సో కుబేర ముద్రలో కూర్చొని చక్కగా మనం మనీకి హోపోనోపోనో టెక్నిక్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని కానీ మనం కొంచెం సేపు కానీ రోజు చేసినట్లయితే మనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ని నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే ఆర్థిక స్వేచ్ఛను పొందొచ్చు. ఒక విధంగా అంటే అన్ని విధాలుగా కూడా మనం పొందొచ్చు. మనకి సోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. ఎప్పుడు కూడా డబ్బులు ఊరికే రావండి. డబ్బు అడగద్దు కూడా, అవకాశాలను అడగాలి. అవకాశాలు అనేవి స్టాండర్డ్. డబ్బు అనేది ఇవాళ డబ్బు కావాలని కానీ ఎవరైనా ఇవ్వచ్చు, మన అవసరం తీరిపోతుంది. కానీ అది పర్మనెంట్ కాదు. తిరిగి మనం ఇవ్వాలంటే మళ్ళీ ఇంకొకరిని అడగాలి. ఇది కాదు. మనకి అంటూ ఒక సోర్స్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎప్పుడు కూడా మనకి ఇస్తూనే ఉంటుంది. ఆ ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సో ఎప్పుడు కూడా డబ్బు పరంగా అవకాశ మార్గాల్ని చూపించినందుకు కృతజ్ఞత అని చెప్పాలి తప్ప డబ్బు ఇచ్చినందుకు కాదు. ఏదైనా సరే డబ్బు పరంగా చాలామంది ఏంటంటే ఇవాళ ఈ డబ్బులు వచ్చేస్తే ఈ అవసరం తీరిపోద్ది, ఈ అవసరానికి కావాల్సిన డబ్బు నాకు అందినందుకు కృతజ్ఞత, డబ్బుకి కూడా కృతజ్ఞత చెప్పండి. నా అవసరాన్ని తీర్చినందుకు నీకు కృతజ్ఞత అని మీరు ఎప్పుడైతే చెప్తారో డబ్బు కూడా మన పట్ల కొంత ఎనర్జీని డెవలప్ చేసుకుంటాం. అట్రాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ 3 ముద్రలు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. అంటే రెగ్యులర్గా మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనలో నెగిటివ్ చేయాలి మేడం? మినిమం 10 minutes ఎవ్రీడే మనం కొంచెం ఏ టైం అయినా మీ కన్వీనియన్స్ని బట్టి. ఏదో ముద్ర వేసేసాము చేసేసాము కాదు, కాన్సన్ట్రేషన్ ఉండాలి. మార్నింగ్ మెడిటేషన్ టైంలో లేదా మార్నింగ్ 5 o'clock, ఈవినింగ్, నైట్ టైం, ఎప్పుడైనా సరే ఏదైనా మీరు మెడిటేషన్ చేయండి, ముద్ర వేయండి, ఏదైనా చేయండి. మనసును ఫస్ట్ కాసేపు ప్రశాంతంగా పెట్టండి. ఇప్పుడు ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి ఆలోచన నేను చెయ్యకూడదు, నన్ను నేను తెలుసుకోవాలి, అసలు ఎందుకు ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నాను, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానికి ఒక సొల్యూషన్ మీలో మీరు వెతుక్కున్నట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్. మనలోనే అన్నీ ఉన్నాయి కదా. ప్రాబ్లం అయినా మనలోనే ఉంది, సొల్యూషను మనలోనే ఉంది. సో ఏది బయటకు తీయాలి అనేది మనమే ఆలోచించుకోవాలి. ప్రాబ్లం తీస్తున్నామా, సొల్యూషన్ తీస్తున్నామా? ఒకసారి దాంట్లోకి మనం వెళ్ళి చూసామనుకోండి, మనలోకి మనం వెళ్ళి చూసినట్లయితే కంపల్సరీ మనకి ఏంటంటే సొల్యూషన్ దొరుకుతుంది. సో సొల్యూషన్స్ వెతుక్కోవాలి తప్ప ప్రాబ్లమ్నే రికలెక్ట్ చేసుకుంటూ ఉంటే దానికి వాల్యూ ఉండదు. ఎనీవేస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే మేడం, ఎవరికైనా కూడా ఇంకా ముద్రాస్ గురించి డీటెయిల్గా తెలుసుకొని మెడిటేషన్ చేసేటప్పుడు దాన్ని ఏ రకంగా యాక్టివేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఉన్న డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి మీ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచి మనకి జనరల్గా ఈ మెడిటేషన్ క్లాసెస్ మనకి రెగ్యులర్గా 42 daysకి ఒకసారి జరుగుతూ ఉంటాయండి. April 19th నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మెడిటేషన్ చేసేటప్పుడు ఆ చక్రాకి సంబంధించినటువంటి ముద్రాన్ని ఏదైతే వేసుకోవాలి. అలాగే కాకుండా కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ ఉంటుంది, మేడం అసలు కూర్చోలేకపోతున్నాము, అసలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. దే హ్యావ్ ద డిఫరెంట్ ముద్రాస్. సో అలాంటప్పుడు మనం వర్క్ చేసుకుంటూ కూడా ఖాళీ దొరికినప్పుడు కూడా మనం ఆ ముద్రాస్లో కూర్చున్నట్లయితే మన వర్క్ని మనం హ్యాపీగా చేసుకునేటటువంటి రూట్స్ దొరుకుతాయి. అంటే రోడ్ అనేది దొరుకుతుంది అనమాట. ఆ రూట్లో మనం ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా యూ కెన్ ఎన్హాన్స్ యువర్, అంటే మన స్కిల్స్ని మనం పెంచుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరు వచ్చి మనకి ఏం చేశారు, మన స్కిల్ని మనం పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటేనే మనకు ఒక సోర్స్ దొరుకుతుంది అక్కడ. నేను ఇలాగే ఉంటాను, నేను ఏం చేయలేను అంటే అలా కాదు కదా. నీ స్కిల్ ఏంటి అనేది ఫస్ట్ టెస్ట్ చేసుకుని ఆ స్కిల్లోని ఇంప్రూవ్మెంటేషన్ తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి నేను అనేటటువంటి కాన్సెప్ట్ ముందు మైండ్లోకి రావాలి. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా సోర్సెస్ కానీ ఏదైనా సరే మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ముద్రాస్ కూడా అంతే అనమాట. మనం ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు మనలో ఉన్నటువంటి లేజినెస్ తక్కువ చేసుకొని మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా మనకి ఈ ముద్రాస్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మనం కొన్ని శ్లోకాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట మెడిటేషన్లో హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కూడా ఉంటాము. సో ఇవన్నీ కూడా మెడిటేషన్లో జరుగుతూ ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద April 19th నుంచి క్లాస్ ఉంటుందండి. కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.